ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషంలో సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏంటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. 2 రోజులు ఆ సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకేవేళ పొరపాటున ఉన్నప్పుడు పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్న బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివల్ల మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువు నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమని, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకుని వస్తే మంచిది. మీరు వెళ్ళిపోతారా? మాట్లాడాలి ఎందుకంటే మీరందరూ ఎంత మాట్లాడతారో నాకు ఒక్కడికి అంత టైం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, మరి అందరి సమస్యలు నేనే మాట్లాడాలి కదా. మరి ఆయన సౌహృదయులు కాబట్టి మీరైతే ఆయన మాట్లాడించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. అదే బీఆర్ఎస్ అయితే ఒక్క నిమిషంలో నన్ను మాట్లాడించేది కాదు, తీసుకెళ్లి లోపల బయట వేసేవాళ్ళు. మీరు మిత్రపక్షం ఉన్నా మీరు మాట్లాడారు. మిత్రపక్షం సాంబశివరావు గారు మీరు డిస్టర్బ్ కాకండి, మీరు మాట్లాడండి. సో ఇది ఇండస్ట్రీస్ సంబంధించింది అధ్యక్ష. ఇక రెండోది ఈ బీసీకి సంబంధించింది కూడా ఇవాళ ఉంది కాబట్టి దానికి సంబంధించి దానిలో నేను చూశాను, వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఏదో పేరుతో పెట్టారు. ఏదన్నా ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ కుల